హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ముందుకు ఒక అద్భుతమైన వీడియో అయితే నేను తీసుకొచ్చాను అనమాట. ఇది కూడా జిప్ లైన్ అనమాట. ఇది మన విజయవాడ దగ్గరలో అయితే కొత్తగా అయితే ఏర్పాటు చేయడమే జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం మన టోటల్ ఏపీలో ఉన్న ఒకే ఒక్క జిప్ లైన్ అనమాట. ఈ జిప్ లైన్ అంటే మనం మామూలుగా ఉండదు, 500 మీటర్స్ అనమాట. మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తానమాట. ఎక్కడ అంటే ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ప్లీజ్ దయచేసి అయితే మొత్తం చూడండి. నేను మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జిప్ లైన్ వచ్చేసి మన గుంటూరు నుంచి అయితే నల్లపాడు వెళ్ళే రోడ్లో అయితే ఉండదన్నమాట. ఈ జిప్ లైన్ వచ్చేసి రీసెంట్గా అయితే ఏర్పాటు చేశారనమాట. దగ్గర 6 మంత్స్ నుంచి అయితే ఈ జిప్ లైన్ అనేది నడుస్తుందన్నమాట. జిప్ లైన్ ఎంట్రీ ఫీజు అంతా ఏంటో మొత్తం నేను క్లారిటీ వివరాలు అయితే నేను మీకు ఇస్తాను. ఇక్కడ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది ఒక పార్క్ అనమాట. ఈ పార్క్ కౌంటరు అన్నీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ పార్క్ టైమింగ్స్ కూడా నేను చెప్తా. ఇది పార్క్ వచ్చేసి మన నల్లపాడు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో హైవే పక్కన అయితే ఉంటుందన్నమాట. ఈ ఈ పార్క్ పేరు వచ్చి నల్లపాడు ఈకో పార్క్ అని అంటారు, లేదంటే వనగింగి పార్క్ అంటారు. ఏపీ టూరిజం పేరుచెర్ల పార్క్ అని కూడా అంటారనమాట దీన్ని. ఈ పార్క్ వచ్చేసి మన నల్లపాడులో అయితే ఉంటుందన్నమాట. ఈ పార్క్లో చాలా జూ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ జూ అనమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఫుల్ ఎక్స్ప్లోర్ చేశాను ఈ పార్క్ని. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ ఈ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 10 టు ఈవినింగ్ 6:30 వరకు అయితే ఈ పార్కు ఓపెన్లో అయితే ఉంటుంది. ఈ పార్క్లో మొత్తం మనం చూడాల్సినవన్నీ ఉంటాయన్నమాట. ఇవేమీ రియల్ కాదు, జస్ట్ ఆర్టిఫిషియల్ యానిమల్స్ అయితే ఉంటాయన్నమాట. చూడాల్సినంటే చూడండి, లేదంటే పక్కనే జిమ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఈ పార్క్లో ఉండే జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా లేదంటే పిల్లలకి సంబంధించి చిన్న గేమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కాదు ఫ్రెండ్స్, మెయిన్ అట్రాక్షన్ వచ్చి మన జిప్ లైన్. అక్కడికైతే నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. ప్రజెంట్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దాని దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ అలా కాసేపు సేవ తీసుకొని అంతా ఎక్స్ప్లోర్ చేసి అలా అటు ఇటు తిరిగి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా డైరెక్ట్గా అయితే నేను జిప్ లైన్కి అయితే టోకెన్ తీసుకొని అయితే నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. జిప్ లైన్ టోకెన్ వచ్చేసి 300 అనమాట. జిప్ లైన్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అంత డేంజరస్, భయంకరంగా కూడా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. జిప్ లైన్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అడవులను కాపాడదాం, అదే మన బాధ్యత. జై హింద్. వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. నేనైతే జిప్ లైన్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. 300 టోకెన్ తీసుకొని జిప్ లైన్కి అయితే నేను స్టార్ట్ అయిపోయా. జిప్ లైన్ వచ్చేసి దగ్గర పార్క్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. మనం ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేస్తూ అలా వెళ్తూ చుట్టుపక్కల ఉన్న నేచర్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తాను అనమాట. ఫైనల్ అయితే జిప్ లైన్ దగ్గరలో ఉన్నా. మేము ఒక 200 మీటర్స్లో అయితే నాకు జిప్ లైన్ దగ్గరికి వచ్చేస్తున్నా. ఈ చుట్టూ ఉన్న నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట నేచర్. ఇంకా నేను జిప్ లైన్ స్పాట్ దగ్గరికి అయితే దగ్గరలో ఉన్నానమాట. ఈ కొండ మీద నుంచి పక్కన కొండ దగ్గరే జిప్ లైన్ అయితే అనుకోండి. ఇదిగో జిప్ లైన్ స్పాట్కి అయితే నేను వచ్చేసాను అనమాట. ఇక్కడే జిప్ లైన్, అదిగోండి చూసారు కదా జిప్ లైన్ ఎంత బాగుందో. 500 మీటర్స్ అనమాట ఈ జిప్ లైన్. దగ్గర 2 మినిట్స్ అయితే మనం లైన్లో అయితే ఉంటాం అనమాట జిప్ మీద. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ అయితే వీడియో స్కిప్ చేయకండి. ఈ జిప్ లైన్ వచ్చేసి చాలా సాహసవంతులే చేస్తారనమాట నాలాంటి వాళ్ళు. నేనైతే ఇంకా రెడీ టు జిప్ లైన్ అని చెప్పి స్టార్ట్ అయ్యా. జిప్ లైన్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ అన్న వచ్చి చాలా బాగా నన్ను రెడీ చేశాడు. జిప్ లైన్కి సేఫ్టీ ప్రికాషన్స్ అని నాకు చెప్పాడు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ 300కి వర్తో కాదో నేను చెప్తా చూడండి. కొంచెం అయితే భయం వేసింది, కానీ ఇంకా చేయాల్సిందే. ఇలాంటివి చేయకపోతే ఇంకా మనం కుర్రోళ్ళని ఎందుకు అనుకుంటాం అని చెప్పి ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ అయ్యానమాట. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం అయితే కొంచెం భయం వేసింది. చాలా ఎత్తులో దగ్గర 40 ఫీట్లో ఉంటాం అనమాట మనం. 40 ఫీట్ ఎత్తులో అయితే మనం ఉంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది. 2 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలాంటి జిప్ లైన్ నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి, ఫస్ట్ టైం అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పనిసరిగా ఈ జిప్ లైన్కి, ఈ పార్క్ కోసం అయితే